నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నేటి నుంచి ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లలో కీలక భేటీలు. గన్నవరంలో టీడీపీ వర్సెస్ వైసీపీ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కలిశారనే అక్కసుతో దాడి. ముదిగొండలో ఉద్రిక్త వాతావరణం. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి. ఇండిగో సంక్షోభంపై జోక్యానికి సుప్రీం నిరాకరణ. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడి. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. తీవ్ర స్థాయికి చేరిన వాయు నాణ్యత సూచి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు 3 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని తన పర్యటనలో భాగంగా మొదట జోర్డాన్ చేరుకుంటారు. ఆ దేశ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు అక్కడ 2 రోజులు పర్యటిస్తారు. భారత్, జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సహకారం, ప్రాంతీయ శాంతి, భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అనంతరం మంగళవారం ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మైత్రి, సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చిస్తారు. చివరిగా డిసెంబర్ 17, 18 తేదీల్లో ప్రధాని ఒమన్లో పర్యటిస్తారు. ఒమన్ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, భద్రత వంటి పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రధాని మోడీ ఒమన్లో పర్యటించడం ఇది 2వసారి. ఇండిగో ఎయిర్లైన్స్లో ఇటీవల నెలకొన్న తీవ్ర అంతరాయాలు, విమానాల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తమ వాదనలు వినిపించాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ను విచారించింది. న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా ఈ పిల్ను దాఖలు చేశారు. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఒకే అంశంపై 2 చోట్ల సమాంతర విచారణలు అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ తన వాదనలను ఢిల్లీ హైకోర్టులో వినిపించేందుకు అనుమతించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇటీవల ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు కావడం, ఆలస్యం అవడంతో ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ తన పిల్లో ఆరోపించారు. వృద్ధులు, చిన్నారులతో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నీళ్లు, సరైన వస్తువులు లేకుండా గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి భంగం కలిగించడమేనని వాదించారు. మరోవైపు ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులు గురిచేసేలా పరిస్థితిని ఎందుకు దిగజార్చారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా తమ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని, ఈ నెల 12న 2050 విమానాలు నడపగా కేవలం 2 మాత్రమే రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది. Gracias.
अगर ये जवाब नहीं दे पा रहे तो इंडिया लेवल तो हो ना, इंडिया लेवल तक हो ना, नहीं मान रहे हम भी पागल हो रहे हैं। अरे वो अपने सारे पेशेंट वो सपोर्ट करेंगे भैया। कम मदद जैसे अपने भाई को पंजाब को ಅಲ್ಲ ಕನ್ನಡ ಟಿಕೆಟ್ ಬೇಕು, ಕನ್ನಡಿಗೆ ದುಡ್ಡು ಬೇಕು, ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟ್ ಬೇಕು, ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ. ಮಾಡಿ ఇండిగో ఎయిర్లైన్స్ ಒಂದು నీచ కడుపే. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును దాటింది. కొన్ని ప్రాంతాల్లో 500 పాయింట్లు AQI నమోదైంది. విజిబిలిటీ పడిపోవడంతో విమానాలు రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ విమానాల కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొంది. మరోవైపు పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు క్లారిటీగా కనపడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లక్ష్మీపురం గ్రామంలో జరిగిన 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సలీమా సర్పంచ్గా గెలుపొందారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేని ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుచరులు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దౌర్జన్యానికి దిగారు. సలీమా ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాడి ఉద్రిక్త పరిస్థితుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత శాంతించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా చురుగ్గా పాల్గొంటూ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మురళి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు గురై దురదృష్టవశాత్తు మరణించారు. ఎన్నికల వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే చింతల్టానా గ్రామంలోని మురళి ఇంటికి చేరుకున్నారు. దివంగత అభ్యర్థి మురళి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మురళి మరణం పార్టీకి స్థానిక నాయకత్వానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆదుకుంటామని హామీ ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు. లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. ఎంత ప్రేమ చెప్పి మీ నాయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం. మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత. లక్ష్మణ నాది మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నా థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మస్ చదువుతామంటే చదివిస్తాను. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ నేను పెట్టిస్తాను. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో కారణంగా పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. టికెట్లు ఉన్నప్పటికీ సమయం మించిపోయిందని చెప్పి విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు తీసుకుని తమ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ లైన్లో నిల్చున్న ప్రయాణికులను ఇండిగో సిబ్బంది అకస్మాత్తుగా అడ్డుకున్నారు. బోర్డింగ్ సమయం అయిపోయింది అంటూ వారిని విమానంలోకి అనుమతించలేదు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ తీసుకున్నాక సమయం లేదంటూ గేట్ క్లోజ్ చేయడం ఏంటని ఈ విషయంలో ఇండిగో సిబ్బందిని బాధితులు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. కొంతమంది ప్రయాణికులు ముఖ్యమైన పనులు ఉండడం వల్ల తాము ఆలస్యం చేయలేమని మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికుల ఆందోళన పట్ల ఇండిగో సిబ్బంది చూపించిన నిర్లక్ష్యం మరింత ఆగ్రహం తెప్పించింది. మేమేమీ చేయలేం, ఇది మా చేతుల్లో లేదు, కావాలంటే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకోవచ్చు అంటూ చాలా తేలిగ్గా సమాధానం చెప్పినట్లు బాధిత ప్రయాణికులు తెలిపారు. क्या आपके सामने चलना क्या रिपोर्ट बात करने का तरीका उसको बात करने का तरीका उसको एक बार तो हैंडशेक कर दिए कल हैंडशेक करने तो होगा क्या कोई चीज का तरीका है पैसे देगा हम भी వికారాబాద్ జిల్లా నవాపేట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం పరిధిలోని ఎమ్మెల్యే కాళీ యాదయ్య సొంత గ్రామమైన చెంచల్పేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అనసూజ అనంతరాములు గెలుపొందారు. మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీసీ వర్గానికి చెందిన మహిళ అయిన అనసూజ అనంతరాములు విజయం సాధించడం గమనార్హం. చిచ్చల్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందించినటువంటి గుడిసె అనసూయ గారికి మరియు 10 వార్డులు గెలిచినటువంటి మన వార్డు మెంబర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకోటి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్కు ముఖ్య కారణం చాలా ఉంది. మన మండల్ లెవెల్లో కానీ ఒక డిస్టిక్ లెవెల్లో కానీ దీనికి ప్రత్యేకత ఉంది. ఏ విధంగా అంటే జనరల్ ఉంది. ఆ జనరల్ నిలవడం ఎందుకంటే జనరల్ అంటే ఒకరికే అవకాశం అని ఉంది. ఆ జనరల్లో నిలవడం మన బీసీలకు అన్యాయం జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చాలా మార్చారు. ఆ మార్చినందుకు ఆ మార్చిన దానికి ఏముందంటే గవర్నమెంట్ స్లోగన్ గిన బీసీలకు చేస్తాం 42% తర్వాత మాకు రాజ్యాంగం ప్రకారం రావడం వచ్చే 23% తగ్గించి మా బీసీ రిజర్వేషన్ మొత్తము జనరల్ చేసారు. జనరల్లో బీసీని తీసుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్కు తూట్లు వచ్చినందుకు కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఇలా వాడాలి, మేము సాధించాలి. కాబట్టి సాధించాలని అందరి పట్టుదలతోని అందరి సపోర్ట్తోని బలహీన వర్గాలను తొక్కడము నేర్చుకోరు. కాబట్టి ఆ తొక్కడానికి మేము దాన్ని ప్రత్యేకంగా మొత్తం వ్యతిరేకించి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పోటీ చేయడం జరిగింది.
వాళ్ళందరి కృషితోని వాళ్ళందరి సహకారంతో ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిగా కాన్సెప్ట్ తీసుకొని మనం ఖచ్చితంగా గెలిచి చూపెట్టాలని గెలిచిర్రు. అందుకే వాళ్ళందరికీ మాకు ఇంత పెద్ద విజయానికి ఇచ్చినందుకు వారందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆమోదించారు. స్రవంతి రాజీనామా లేఖను కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం కలెక్టర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల 18న జరగాల్సిన కార్పొరేషన్ మీటింగ్ సాధారణ సమావేశంగా మారింది. నూతన మేయర్ని ఎన్నుకునే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తారు. మేయర్ రాజీనామా ఆమోదంతో వైసీపీ నేతలు ఆశలు వదులుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గన్నవరంలో మరోసారి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి మారిపోయింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామంలో వైసీపీ క్యాడర్పై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని కలిశారన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడికి టీడీపీకి చెందిన వ్యక్తులే పాల్పడ్డారని వారు చెబుతున్నారు. సమాచారం మేరకు మధ్యాహ్నం సమయంలో ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ మర్లపాలెం గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఖమ్మంపాటి శ్రీధర్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వల్లభనేని వంశీమోహన్ కలిశారు. అయితే వంశీని కలిసిన కారణంగానే వీళ్ళిద్దరిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు హాకీ స్టిక్స్ తో దాడికి పాల్పడ్డారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడిలో శ్రీధర్, రామ్మోహన్ రావులకు తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని పిన్నమనేని హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సిండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు వైసీపీ శ్రేణులు బయలుదేరి వెళుతున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని వైసీపీ క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 100 కార్లతో జిల్లా పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల చోకుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుతో భావితరాలకు భరోసా అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ కట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నేటి సంకల్పం రేపటి వెలుగుల సహకారమని అన్నారు. విద్యుత్ వృధా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భావితరాలకు చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను బాధ్యతతో వినియోగిస్తామని, బాధ్యత గల భారతదేశ పౌరునిగా విద్యుత్ వృధాను అరికడతామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏడీఈ కేవీ పాండురంగారావు, ఒంగోలు సర్కిల్ ఎస్సీ ఓకే సుబ్బారావు, చేమకుర్తి ఏడీ మోహన్, కమర్షియల్ ఏడీఈ పటాన్ రఫీ, రూరల్ ఏడీ టి శ్రీకాంత్, విద్యాశాఖ అధికారులు భారీగా పాల్గొన్నారు. ఈ పని చేస్తే భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం, విద్యుత్ పొదుపు పాటిద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం. విద్యుత్ చౌర్యం సామాజిక నేరం, విద్యుత్ చౌర్యం సామాజిక నేరం, విద్యుత్ చౌర్యం సామాజిక నేరం. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే అవసరం ఉంది. కాబట్టి మీరు త్వరితగతిన అందరూ కూడా త్వరగా వచ్చేయండి. ఇంధన పొదుపు ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చేయండి. పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. లేదంటే భావితరాలు ఆత్మసాక్షిగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 14 నుంచి 20 వరకు ప్రతి సంవత్సరం ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు, పిల్లలకి కాంపిటీషన్స్ అయితేమి, ఎలక్యూషన్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, అలాగే మన ఈ ర్యాలీ కానీ, దీనిటన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలి. భావితరాలకి మనం మంచిగా విద్యుత్తుని అందించాలంటే పొదుపు ఈ రోజు నుంచే ప్రారంభించాలని, అట్లాగే కార్యాలయాల్లో కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఎవరెవరి పరిధిలో వారు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్తు ఒక జాతీయ సంపద అని, దాన్ని వృధా చేయరాదని చెప్పేసి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రస్తుత మండల యాత్ర సీజన్లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలని అధికారులు తెలిపారు. రద్దీ పెరిగినప్పటికీ పటిష్టమైన ఏర్పాట్ల కారణంగా దర్శనాలు సజావుగా సాగుతున్నాయని శబరిమల చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఇవాళ ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది ఈ సమయానికి సుమారు 21 లక్షల మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య 25 లక్షలు దాటిందని ఆయన తెలిపారు. యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో అధిక రద్దీ కనిపించినా సకాలంలో తీసుకున్న చర్యలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చామన్నారు. వర్చువల్ క్యూ పాసులలో కేటాయించిన తేదీల్లో కాకుండా వేరే రోజుల్లో భక్తులు రావడమే ప్రాథమికంగా రద్దీకి కారణమని ఆయన స్పష్టం చేశారు. కేటాయించిన తేదీల్లోనే వస్తే అందరికీ సౌకర్యవంతంగా దర్శనం లభిస్తుందని సూచించారు. ఈ సీజన్లో వారాంతాల్లో కంటే పని దినాల్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని శ్రీజిత్ పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి రద్దీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. పెరగనున్న భక్తుల సంఖ్య దృష్టిలో ఉంచుకుని అందరికీ సులభంగా దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. కాగా ఈ నెల 27 జరిగే మండల పూజతో దాదాపు 2 నెలల పాటు సాగే వార్షిక యాత్రలో మొదటి దశ ముగియనుంది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.